హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఇంటికి వెళ్ళడం వల్ల వీడియోస్ లేట్ అయింది పోస్ట్ చేయడం. ఇప్పటి నుంచి అయితే లేట్ చేయకుండా అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరందరూ అయితే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈ వీడియోలో మనం జీడిఎస్ రిలేటెడ్ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎప్పుడు ఆ రిలీజ్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మనకైతే జనవరిలో నోటిఫికేషన్ అనేది 2026కి సంబంధించిన జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకి ఈసారి వ్యాకెన్సీస్ అనేవి ఎన్ని వస్తాయి అని అయితే ప్రీవియస్ వీడియోలో కొన్ని ఛానల్స్ అయితే 25,000 నోటిఫికేషన్ వ్యాకెన్సీసే వస్తాయి అని అయితే రూమర్స్ చెప్పారు. కానీ నేను అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాను, మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వ్యాకెన్సీస్ ఇన్నే వస్తాయి అని అయితే క్లారిటీగా రాలేదు. కాకపోతే ఖచ్చితంగా 25,000 వ్యాకెన్సీస్ కావు, ఎక్కువే వస్తాయి. బికాజ్ ఈ ఇయర్ మనకు 2 times నోటిఫికేషన్ రాలేదు అని యాజ్ సేమ్ అది నేను చెప్పినట్లుగానే ఇప్పుడైతే మనకి 50,000 నుంచి 60,000కు దగ్గరలో వ్యాకెన్సీస్ అనేవి రావడం జరుగుతుంది. సో అవి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఏంటి అనేది అయితే నేను మీకు డిస్ప్లే చేసి చెప్తాను. మనకైతే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకి నోటీస్ అయితే రావడం జరిగింది. డేటా ఎక్కడ మీరు చూసినట్లయితే 31st December 2025, అంటే 2 days బ్యాక్ మనకి వ్యాకెన్సీస్ గురించి సంబంధించినటువంటి నోటీస్ అనేది వచ్చింది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అండ్ టైమ్ లైన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే మనకి 2026కి సంబంధించినటువంటి షెడ్యూల్ 1 అంటే ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో 2026లో ఫస్ట్ షెడ్యూల్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్గా అథారిటీ నుంచి నోటీస్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఇంకా కింద చూసినట్లయితే అఫీషియల్ డేట్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవే మనకైతే అఫీషియల్ డేట్స్ అన్నమాట. ఇక్కడ మనం వాళ్ళు 7 నెంబర్స్ అయితే ఇచ్చారు. అందులో యాక్టివిటీ అలాగే టైమ్ లైన్, వ్యాకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్, అంటే మనకైతే వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని అయితే ఎవ్రీ డివిజన్ వాళ్ళు 5th Jan నుంచి 12th Jan లోపు ఆ డేటా అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేస్తారు. అలాగే వాళ్ళు ఎన్ని వ్యాకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అనేది అయితే ఆ డివిజన్ సర్కిల్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన లాస్ట్ డేనే వాళ్ళైతే సబ్మిట్ చేసేస్తారు. ఆ లాస్ట్ డే నుంచి 14th Jan అంటే 2 days లోగా ఆ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని డివిజన్ వాళ్ళైతే గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేస్తారు. అలాగే అవి అన్ని కరెక్టేనా లేదా అని అయితే అథారిటీ అనేది అప్రూవ్ చేస్తారన్నమాట అదే రోజున. అంటే లాస్ట్ డేట్ ఆ డివిజన్ వాళ్ళు సబ్మిట్ చేసిన రోజే ఒకసారి అఫీషియల్స్ అయితే చెక్ చేసి కరెక్టా కాదా అని అయితే దాన్ని అప్రూవ్ చేస్తారు. దాని తర్వాత మనకైతే ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 20th Jan నుంచి 4th February వరకు అయితే ఈ టైం గ్యాప్లో మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 20 January నుంచి 4 February ఈ డేట్స్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీరైతే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అలాగే టార్గెట్ ప్రైజర్స్ ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవి తెలియకుండా మీరు వచ్చిన ఈ జాబ్లో వేస్టే. సో నెక్స్ట్ అయితే మనకి పేమెంట్స్ కానీ లేదంటే ఏమైనా పేమెంట్స్ ఇష్యూ ఉన్నట్టయితే కానీ వాటికి కూడా మనకి టైమ్స్ ఉంటుంది. అది Jan 25 నుంచి February 5th వరకు మనం వాటికి రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. అంటే మనం ఏమైనా రాంగ్గా అప్లికేషన్లో అప్లై చేస్తే అలాగే పేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. అదైతే February 8th నుంచి February 10th లోపు మనం ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి వ్యాకెన్సీస్ యొక్క రిజల్ట్, అంటే మనం అప్లికేషన్ చేసిన జాబ్ యొక్క రిజల్ట్స్ అనేది షార్ట్ లిస్ట్ అనేది మనకైతే February 20th ఫస్ట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ వాళ్ళకి అలొకేట్ అయింది అని అయితే మనకి February 20th రావడం జరుగుతుంది. దాని తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి సెకండ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే జాన్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి జీడిఎస్ యొక్క
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఆ అప్లికేషన్ డేట్స్ అవైతే అఫీషియల్గా ఉన్నాయి. సో మీరైతే ఇప్పటి నుంచే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అయితే అన్నీ చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా రావు. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ ప్రూఫ్స్ కావాలి ఏంటి అని అయితే నేను వీడియోస్ చేశాను. ఆ ప్రతి వీడియో మీరు చూసుకోండి. అప్పుడే మీకైతే క్లారిటీ వస్తుంది. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే మనం ఈ టార్గెట్స్ ఉంటాయా లేవా అని అయితే ప్రతిదీ ఉన్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.